ముంబై నటి జత్వాని వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు మేడకు ఊచు బిగుస్తోంది. ఆయన చెబితేనే తామిదంతా చేశామని కింది స్థాయి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు కొంతమంది పోలీసులు సమాచారం పంపారు. దీని ఆధారంగా కూపీ లాగుతున్నారు. అయితే ఈ మేరకు స్టేట్మెంట్ ఇవ్వాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలందాయి. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఒకరిద్దరు అధికారుల్ని పిలిచి మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. చేయించిన వారు సేఫ్గా ఉన్నారని, చేసిన వారు ఇరుక్కున్నారని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నట్టుగా సమాచారం. ముంబై నటి జత్వాని వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు మేడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయన చెబితేనే తామిదంతా చేశామని కింది స్థాయి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు కొంతమంది పోలీసులు సమాచారం పంపారు. దీని ఆధారంగా కూపీ లాగుతున్నారు. అయితే ఈ మేరకు స్టేట్మెంట్ ఇవ్వాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఒకరిద్దరు అధికారుల్ని పిలిచి మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. చేయించిన వారు సేఫ్గా ఉన్నారని, చేసిన వారు ఇరుక్కున్నారని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఏంటి పిఎస్ఆర్ ఆంజనేయుల చుట్టూ ఆయన మేడకు ఉచ్చు బిగుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. కింది అధికారులు ఏం చెప్పారు? ఎవరు చెప్తే ఇదంతా చేశామని చెప్పారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ప్రస్తుతం జత్మలాని విజయవాడలో సిపి ఆఫీస్కు కాసేపట్లో వెళ్తారని కూడా వార్తలు వస్తున్నాయి. తదుపరి చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? స్వామి, ముంబై హీరోయిన్ కాదంబరి జిత్వాని వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ పోలీస్ అధికారులు ఈరోజు ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు తెలిసింది. ఇందులో తమ పాత్ర ఏమీ లేదు అని చెప్పి అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశాము అని కూడా వాళ్ళు ప్రభుత్వానికి సమాచారం పంపినట్టు తెలిసింది. ఆయన ముందుగానే యాంటీసిడెంట్స్ను విచారించడంతో పాటు ఆమెపై ఉన్న కేసులు, ఎవరైతే ఆమెపై కంప్లైంట్ చేశారో వాళ్ళ చరిత్ర ఇవన్నీ సేకరించిన తర్వాత మాత్రమే ఆయన ఆదేశాల మేరకే తాము కేసు రిజిస్టర్ చేయడంతో పాటు ముంబై వెళ్లి తీసుకువచ్చాము అని కూడా వాళ్ళు చెప్పినట్టు తెలిసిందే. అయితే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు మాత్రం ఈ మేరకు మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఆ విధంగా స్టేట్మెంట్ ఇస్తేనే మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటాము అని కూడా ఉన్నతాధికారులు చెప్పారు అని కూడా మనకు సమాచారం అందింది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కూడా సమాచారం సేకరించడంతో పాటు ఆరా కూడా తీస్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ కేసులో, ఆనాడు జరిగిన సంఘటనలకు సంబంధించి ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేస్తే ఆ కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేసిన వెంటనే దానిపై కనీసం ప్రాథమిక సాక్ష్యాధారాలు అంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కానీ లేకపోతే స్టేట్మెంట్లు కానీ లేకుండా ఏకంగా ముంబై వెళ్ళి ఆ హీరోయిన్ని, ఆమె తండ్రి, తల్లి ఇరువురిని కూడా ముగ్గురిని కూడా ఏకంగా విజయవాడకు బై రోడ్డు తీసుకువచ్చి ఇక్కడ విటిపిఎస్ గెస్ట్ హౌస్లోను, ఆ తర్వాత బందర్ రోడ్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా 3 రోజుల పాటు ఉంచి వాళ్ళు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కూడా పోలీస్ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరి మీదైనా కంప్లైంట్ వస్తే ముందు దానిపై ప్రాథమిక విచారణ జరిపి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందా లేదా, లేకపోతే ఎవరి మీద అయితే ఫిర్యాదు వచ్చిందో ఆ విక్టిమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకొని, ఆ అక్యూజ్డ్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకొని ఆ తర్వాత
అవసరమైతేనే అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి ఐపీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అందుకు విరుద్ధంగా నేరుగా ముంబై వెళ్లి ముంబైలో ఆమెను అదుపులోకి తీసుకొని కనీసం ట్రాన్సిట్ వారెంట్ కూడా లేకుండా ఆ ట్రాన్సిట్ వారెంట్కి సంబంధించి కూడా ఎటువంటి విధి విధానాలు చేయకుండా పైగానేమో ఆమె మదరు తర్వాత వాళ్ళ తండ్రి వీళ్ళ ముగ్గురులో ఇద్దరు లేడీస్ అయినప్పటికీ కూడా మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా ఈ విధంగా తీసుకురావటం ఏమిటి అనేది ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధము అని కూడా చెప్తున్నారు. అందువల్లనే ఈ వ్యవహారంలో పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారు అనేది కూడా ప్రధానమైన అభియోగంగా ఉంది. అందువల్లే ఈ ఎవరైతే అధికారులు ఇందులో పాల్గొన్నారు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రధానంగా ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా ఈ ఏబిఎన్లో ఈ కథనం మొదట ప్రసారమైన వెంటనే కూడా పోలీస్ అధికారుల్లో ఇందులో విజయవాడ అప్పటి సిపిగా ఉన్న కాంతిరాణా టాటా, అప్పుడు డీసీపీగా ఉన్న విశాల్ గున్ని ప్రధాన పాత్రదారులు అని తేలింది. అయితే వీరితో పాటు మరికొంతమంది కింది స్థాయి అధికారులు కూడా ఉన్నారు. సిఐలు, ఏసీపీలు, ఎస్ఐలు, అదేవిధంగా కానిస్టేబుల్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొన్న వాళ్ళ టీముకు సంబంధించి పేర్లన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. అయితే వీళ్ళల్లో కొంతమంది తామంతటా తామేమీ చేయలేదని ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల మేరకే తాము వెళ్లాల్సి వచ్చింది అని కూడా వాళ్ళు ప్రభుత్వానికి చెప్పినట్టు తెలిసింది. అందువల్లనే ఈ వ్యవహారంలో ఇమ్మీడియట్ గా ఎటువంటి దర్యాప్తుతో ముందుకు వెళ్ళాలి అనే అంశంపైనే ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కాదంబరి జిత్వానీని ముంబై నుంచి ఇక్కడికి రప్పించారు. ఆమె ప్రస్తుతం నోవాటెల్ హోటల్లో ఉంది. అక్కడ ఆమె లీగల్ టీంతో ఆమె మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆమెను తీసుకొని నేరుగా సిపి దగ్గరికి వెళ్ళాలి. సిపి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేట్మెంట్ను రికార్డు చేసిన అనంతరం మాత్రమే ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆమె రేపు కూడా విజయవాడలో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ లోపు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ పోలీసు అధికారులు ప్రభుత్వంలో ఉండే కొంతమంది నేతల వద్దకు, పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వచ్చి ఇందులో తాము పైనుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేశామే కానీ ఇందులో తమ స్వతంత్ర నిర్ణయం అనేది లేదు అని కూడా వాళ్ళు చెప్పినట్టు తెలిసింది. అయితే మీరు చెప్పే విషయాలకు సంబంధించి మీరు రిటర్న్ గా స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు దాన్ని మేము పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని ఏం చేయాలి, ఈ కేసులో మీ పాత్ర ఏంటి అనేది మేము నిర్ధారిస్తాం. అప్పటి వరకు కూడా దీనికి సంబంధించి మేమేమీ చేసే అవకాశం లేదు. ఆ మేరకు మీరు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వండి అని కూడా పోలీసు ఉన్నతాధికారులు తమ వద్దకు వచ్చిన అధికారులకు చెప్పినట్టు తెలిసింది. నిన్నటి నుంచి కూడా మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు వస్తుండటంతో మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం సంచలనం రేకెత్తించడమే కాకుండా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీనిపై ఆరా తీయటంతో ఇప్పుడు ఉన్నతాధికారుల్లో కలవరం ప్రారంభమైంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఐపీఎస్ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్లు కూడా మెజారిటీ ఐపీఎస్లు కూడా ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం మనకేమొచ్చింది, మనం ఆ రోజు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే ఈ రోజు ఇన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు కదా అని చెప్పడంతో పాటు ఎవరైతే చేయమన్నారో పొలిటికల్ బాసులు వాళ్ళు సేఫ్గా ఉన్నారు, ఇప్పుడు చేసిన వాళ్ళు ఇరుక్కోవాల్సి వస్తుంది అని కూడా కొంతమంది ఐపీఎస్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్ల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే ఈ రోజు ఈ బ్లేమ్ గేమ్ అంతా కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ బ్లేమ్స్ అన్ని కూడా అంటే ఈ నిందలన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అని కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులు కొంతమంది పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించిన వాళ్ళు ఈ రోజు సేఫ్ గా ఉన్నారు. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేసి వైసీపీతో అంటగాగారో వాళ్ళందరూ ఈ రోజు బలిపశువులు అవుతున్నారు అని చెబుతున్నారు. ముగ్గురు అధికారులు ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళ ముగ్గురుపై కూడా వేటుపడే అవకాశం ఉంది. వీళ్ళకి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను ఇప్పటికే కింద నుంచి సేకరించడం ప్రారంభించారు. ఈ రోజు కొంతమంది అధికారులను కూడా పిలిపించి ఈ కేసులో మాట్లాడినట్టు తెలిసింది. దీంతో పాటు మరో అంశం ఏమిటంటే స్వామి, ఇప్పుడు కాదంబరి జిత్వానీని ఆ రోజు అరెస్ట్ చేసిన రోజు ఆమె మొబైల్ ఫోన్తో పాటు ల్యాప్టాప్ మరికొన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా ఆ రోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు సంబంధించి మొత్తం 9 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు. ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్లని డీఫ్రీజ్ చేయడంతో పాటు ఈమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నింటినీ కూడా తనకి ఇచ్చివేయాలి అని చెప్పి ఆమె నిన్న విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. అందువల్ల ముందు ఆమెకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లని విడుదల చేయటం, అదేవిధంగా ఏవైతే స్వాధీనం చేసుకున్నారో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాటన్నింటినీ కూడా
మళ్ళా తిరిగి ఆమెకి ఇచ్చేసేందుకు కూడా, అంటే ఇందులో కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే వీటన్నిటినీ కూడా కోర్టులో పెట్టే అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళా కోర్టు అనుమతి తీసుకొని పోలీసులు లెటర్ రాసి ఆమె ఆన్ ది బేసిస్ ఆఫ్ హర్ రిక్వెస్ట్ ఆ పోలీసులు ఒక లేఖ రాసి కోర్టులో పిటిషన్ సబ్మిట్ చేస్తే వాటన్నిటినీ కూడా బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లను కూడా మళ్ళీ తిరిగి తెరిపించేందుకు అవకాశం ఉంటుంది. ముందు ఎవరైతే విక్టిమ్ గా ఈ కేసులో చెప్పబడుతున్నారో కాదంబరి జిత్వాని కుటుంబ సభ్యుల అకౌంట్స్ అన్నింటినీ కూడా విడుదల చేయడంతో పాటు ఆమె ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొత్తాన్ని కూడా తిరిగి ఇచ్చివేస్తే ఆమెకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థపై కొంత నమ్మకం కలుగుతుందని, ఆ తర్వాత ఆమెకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి ఏంటి అనేది కూడా మనం తెలుసుకునేందుకు వీలుంటుంది అని కూడా పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.